నెల్లూరు జిల్లాలో కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక ఆందోళనపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్ డ్రైవర్లు, ఎడ్ల బండ్ల యజమానులు, బిల్డర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు పంతంతో ఇసుక అధిక ధరలో అంతం జరుగుతుందని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలోనే ఇసుక ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. ఇక ఇసుక విషయంలో వైసీపీ కాంగ్రెస్ నాయకుల మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సీఎంగా ఉన్న జగన్ రెడ్డినే రాష్ట్రమంతా ఇసుక వ్యాపారం చేశారని అన్నారు. వేధించే పరిస్థితి కళ్ళ ముందు ఇసుక కాంట్రాక్టర్లని పల్లెత్తు మాట అనే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి కూడా లేదు. వారి అక్రమాలని ప్రశ్నించే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు. ఎందుకంటే నేరుగా ఇసుక వ్యాపారం చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. మరి రీచ్ల్లోకి ట్రాక్టర్లు పోతే ఒక్క ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలంటే రోజంతా వేచి ఉండాల. పొరపాటున ఆలస్యం అయితే అది అక్రమ ఇసుకని అధికారుల ట్రాక్టర్ యజమానుల్ని వేధించే పరిస్థితి. కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్పర్లకి ఇసుక ఇష్టారాజ్యంగా యంత్రాలతో లోడ్ చేసిన తీరు. కాబట్టి అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మళ్ళీ చెప్తూ ఉన్నా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా తీయించిన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు